సర్టిఫికేట్ 10 మంది ఎవరైనా విజిట్ చేసి వస్తే కొంతమంది మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళే టెండర్లో పాల్గొనవచ్చు. ఆ టెండర్ ఏవైతే దక్కుతుందో 25 సంవత్సరాల పాటుగా ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు బయటకు వస్తుంది. దీని ద్వారా సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోతుంది. ఇది పాయింట్. దీంతో పాటుగా అడిషనల్గా హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా సింగరేణిని మొత్తం కూడా తమ ఇంటి జేబు సంస్థగా వాడుకొని అన్ని నిధులు కూడా సింగరేణి నుంచి ఖర్చు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించాలి అని హరీష్ రావు చెప్పిన మాట. బీజేపీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా ఈ విచారణకి? ఒకసారి మ్యూట్ లో ఉంది, తారక శ్రీనివాస్ గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి మ్యూట్ తీసి మాట్లాడండి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సిబిఐ గుర్తు రావడం చాలా హర్షణీయం. ఎందుకంటే గతంలో సిబిఐ రాకుండా తెలంగాణ రాష్ట్రానికి రద్దు చేసింది, ఆ చట్టాన్ని మార్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మళ్ళీ అదే సిబిఐని పిలిచి అయ్యో మొర్రో అని మొత్తుకుంటా ఉంది. సరే, అది వేరే విషయం. రెండోది నేను ఏం చెప్తా ఉన్నా అంటే ఈ సర్టిఫికేట్ ఏదైతే సిస్టమ్ ఉందో ఇది నిజంగా కూడా స్కిల్డ్ పర్సన్స్ కి, ఇంజనీర్స్ కి ఏదో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కాదు. ఇది ఈ ఫీల్డ్ విజిట్ అంటే ఏదో టూరిజం లాగా వచ్చి ఫీల్డ్ మీద విజిట్ చేసిపోయిన వాళ్ళ మరి ఈ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏ టెండర్ వేసే వాళ్ళందరికీ అనుమతి ఇచ్చి వాళ్ళందరూ ఇన్స్పెక్ట్ చేసుకునేటటువంటి వెసులుబాట, లేకపోతే ఇది పర్మిషన్ టు లూట్ అని సర్టిఫికేట్ ఈ సెక్రటరేట్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ ఇవ్వడంలో అంతరార్థం ఈరోజు మొత్తం జనబాహుల్యంలోకి వచ్చింది. ఇది కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ గతంలో 2012 ఈ సర్టిఫికేట్ లింకప్ ఏంటంటే ఎవరెవరు టెండర్లు వేయాలనేది ప్రభుత్వమే లేకపోతే సింగరేణి సంస్థ నిర్ధారిస్తుంది అంతే. అదే అందుకే నేను అంటున్నది, ఒకవేళ నువ్వు సర్టిఫికేట్ ఇష్యూ చేసేది ఉంటే ముందే చెప్తే అందరూ ఫీల్డ్ మీద వారి ఇంజనీర్లను పంపించి ఎంత వస్తుందో అసెస్ చేసుకొని టెండర్లు వేస్తారు కదా. సో ఇప్పుడు మైనస్ ఉన్న టెండర్లని ప్లస్ కు మార్చుకున్నారు. సో ఎప్పుడైనా L1 L2 ఇటువంటి బిడ్డింగ్లు ఉన్నప్పుడు ఏంటి, తక్కువ రేటుకి వేసిన వాళ్ళని తీసుకుంటాం. దీంట్లో ఏకంగా ప్లస్ 7, 8, 10 వరకు పోయిందట కదా. సో ఇటువంటివి చేయకూడదు కదా. సో అదొకటి. రెండోది మళ్ళీ డీజిల్ పర్చేజులు కూడా కాంట్రాక్టర్ల మీద వేయడం. ఇంతకుముందు డైరెక్ట్ IOCL తో ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ కొంటే GST ఉండదు. ఇప్పుడు మళ్ళీ GST అదనంగా వాడడము, వీళ్ళు కాంట్రాక్టర్లు పర్చేసి ఆ బిల్లులు పెట్టడము, ఆ బిల్లులలో ఎంత కమిషన్లు ఎంత మిడిల్ మెన్ లో ఎంటర్ అవుతారో గతంలో మనం చూసినాం. దీని మీద స్కామ్ వచ్చినాయి. రాజరెడ్డి అన్న మరి చెప్పాలి దాని మీద. అయితే ఇటువంటిది 2 విధానాలు మార్చేసినారు. ఒకటేమో ఇది ఏది ప్లస్, ఇంతకుముందు ఉన్న మైనస్ టెండర్లని ప్లస్ కి తీసుకుపోవడం. రెండోది సర్టిఫికేట్స్ అనే ఇది పెట్టడం, ఏది సెక్రటరేట్కి వెళ్ళి పర్మిషన్ ఇవ్వడం అనేది రెండోది. మూడోది డీజిల్. ఈ మూడింటితో ఇది కొత్త ఏం కాదు కాంగ్రెస్ పార్టీకి. గతంలో మీరు కోల్ మైన్స్ లో యూపీఏ గవర్నమెంట్ లో కూడా 1,80,000 కోట్ల స్కామ్ జరిగింది అనేది దేశం కోడై కూసి ఆ కోల్ స్కామ్ ఎఫెక్ట్ తోనే, ఈ స్కామ్ల ఎఫెక్ట్ తోనే కాంగ్రెస్ అనే బిరుదు రావడం, ఆ తర్వాత పార్టీ కూడా కూలిపోవడం అనేది జరిగింది. సరే, దీనికి పునాది ఎక్కడ పడింది అంటే భ్రష్టాచార రాష్ట్ర సమితియే. భ్రష్టాచార రాష్ట్ర సమితి ఎప్పుడైతే ఇవన్నీ కూడా సింగరేణిని తన ఓన్ వ్యక్తి, అంతకుముందు CMD గారు ఒక్కరినే అంతకాలం పొగిడించుకుంటూ వెళ్ళినారు. మరి దాన్ని రాజరెడ్డి అన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి. శ్రీధర్ గారిని ఎన్నేళ్ళు పెట్టినారండి ఒక్క ఆఫీసర్ని? వారికి ఎంత దగ్గర వాళ్ళైతే అట్లా పెట్టుకుంటారండి. ఆ రోజు రిక్రూట్మెంట్ లో ఏ రకంగా స్కామ్ జరిగింది, ఎంప్లాయ్మెంట్స్ లో స్కామ్ జరిగింది. సో ఆ రకంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం సింగరేణి వారికి ఒక బంగారు బాతు, రోజుకొక గుడ్డు పెడితే ప్రభుత్వము ప్రజలకు చెందాల్సినటువంటిది ఇవాళ బాతునే కోసేటటువంటి రకంగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ వ్యవహారం చేస్తా ఉంది. ఇక ప్రతిదానికి CBI వచ్చేది ఉంటే ప్రతిదానికి కేంద్రమే చేసాం. కేంద్రం ఎందుకు ఇచ్చిందండి సింగరేణికి తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ సింగరేణి సంస్థకు ఇస్తే గనక కొంత మేరకు ప్రభుత్వానికి మనం సపోర్టివ్ మెకానిజం గా ఉంటది అని చెప్పి కేంద్రం ఒక సదుద్దేశంతో నైనిటాల్ ని ఎటువంటి టెండర్స్ పిలవకుండా డైరెక్ట్ గా అలాట్మెంట్ లేదు, డైరెక్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కాదు, డైరెక్ట్ కేంద్రము సింగరేణికి అలాట్ చేసింది ఇది నైనిటాల్ ని, ఎవరిని కూడా ఇది చేయకుండా, ఎంటర్టైన్ చేయకుండా. సో ఈ రకంగా ఇస్తే కేంద్రము బీజేపీ పార్టీ ప్రభుత్వము ఇచ్చి లాభం ఏంది చెప్పండి ఇవాళ? అంటే ప్రజలు అందుకే అన్ని విషయాలలో అనుకుంటున్నారు ఇవాళ. ఇక ఇవన్నీ CBI చేసేది ఉంటే
కేంద్రమే వచ్చి ఇప్పుడు కిషన్ రెడ్డి గారే పట్టించుకునేది ఉంటే ఇంకా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ ఎందుకంటే ఇక రేపు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు బీజేపీనే తెచ్చుకుంటారు, కేంద్రంలో బీజేపీ ఉంటది. ఈ డబుల్ ఇంజనీర్ సర్కార్ వస్తే కనీసం హద్దు బద్దులో ఉండి ఈ రకంగా చేసుకుంటారు. మేము వచ్చి నుంచి ఒక్క స్కామ్ లేదండి. అప్పుడు నింగులో స్కామే, ఇవాళ కోల్లో స్కామే, ఇవాళ కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగానే చేసింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అట్లనే చేస్తా ఉంది. ఈ రోజు లేగల్ కొట్లాడుకొని ఇవాళ ప్రజలు దూడలు ఇబ్బంది పడతా ఉన్నాయి. సో ప్రజలకు ఇప్పుడు అంకరిస్తారా? ఒక మీడియా సంస్థతో బట్టి విక్రమార్క కుమ్మక్క అయిపోయి ఒక మంత్రి పైన తప్పుడు వార్తని డెఫినెట్ గా ఎన్టీవీ వార్తలు కథనాలు ఏవైతే ఉన్నాయో యాజ్ అన్ అడ్వకేట్ నేను నిజంగా కండెమ్ చేస్తున్నా. ఎందుకంటే అటువంటి పర్సనల్ ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత, క్యారెక్టర్ అసాసినేట్ అయిన తర్వాత అది నిజమని కాదని చాలా కష్టం. ఒక్క నిమిషం సార్, సరే తర్వాత వచ్చేది రిపోర్టు కథనాలు ఏమన్నా వస్తే రావచ్చు, కానీ ఒక క్యారెక్టర్ అసాసినేట్ రావద్దు. సరే ఈ అవినీతి ఆరోపణే అంటున్నాం మనం. అవినీతి ఆరోపణలు రావడం వేరు, అవి కోర్టులలో ప్రూవ్ అవ్వడం వేరు, అది గిల్టీగా అవ్వడం వేరు అనేది తర్వాత సంగతి. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రజా కోర్టులో దోషిగా, కుటుంబాలలో స్పర్ధలు, వారు మానసికంగా ఇబ్బంది పడతారు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అయినా పర్సనల్ గా రిలేషన్స్ లలో అందరు కండెమ్ చేసినప్పటికీ దాని వెనక ఈజీ కాదు కదా. ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఈ ముగ్గురు మధ్య కుమ్ములాట్లో భాగంగా నడిచింది. నేనేమంటున్నంటే ఇవాళ ఈ తెలంగాణ మేము ఉద్యమకారులని ఇవాళ ఈపులు వలగొట్టుకొని ప్రాణాలు త్యాగం చేసి అందరము తెలంగాణ ఉద్యమకారులు అందరు పోరాడి ఆయన కాసు బ్రహ్మానందరి టైంలో చచ్చిపోయి, మొన్న 1200 మంది చచ్చిపోయి, ఈ రోజు తెలంగాణ ఉద్యమం తెచ్చుకొని తెలంగాణ గొట్లాడిన ఆయన చేతులనే పెడితే ఆయన ఆగం చేసిపోయే. ఇవాళ ఆ పాలన పోయినాక మళ్ళీ ఈ పాలన వస్తున్నా చక్కగా అవుతుందంటే ఇది ఇట్లా. ఇప్పుడు ఏమనుకుంటారు? ఆ రోజు కేసీఆర్ ఒక స్టేట్మెంట్ అన్నాడు, తొందరగా ప్రభుత్వం పడిపోతే మనం కొట్లాడుకుంటే ఏది ఫిరాయింపుల మీద కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడము, ఇవన్నీ ఎందుకు చేసినావు, ప్రతిపక్షం ఉండాలి కదా అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? తెలంగాణలకు పరిపాలన చేత కాదు అనుకుంటారు, ఇటువంటి జరిగిపోయి కూలిపోతే మనం సరిగా ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టుకుపోయిన పేరు వస్తుంది, ఆంధ్ర వాళ్ళు ఎక్కిరిస్తారు అని చెప్పినారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలకులుగా తెలంగాణ వాళ్ళు మారితే అంత అవినీతి పరులే, అవినీతే ఉంటది తప్ప ఏముండదు. అవినీతి మీద మీరు విచారణ సిద్ధంగా ఉన్నారా? మీకు విచారణ చేయమని అడుగుతున్నారు కదా, చేస్తాము, దాన్ని అమలు చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిబిఐ రాకుండా ఒక ఏది లక్ష్మణ రేఖ గీసుకొని కూర్చుంది కదా, అది తీసేస్తే అన్నిట్లలో వస్తుంది. ఇవాళ ఇద్దరు జైళ్ల పాలు అవుతారు. అన్ని వేలు చరణ్ కౌశిక్ గారు, ఒక నిమిషం, అన్ని వేలు మీ వైపే చూపెడుతున్నాయి సార్. ఇక్కడ సింగరేణి అనేది ఒక కల్పవృక్షం సార్. ఇవాళ దాని మీద వస్తా ఉంటే ఎంత బాధేస్తుంది సార్. ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగింది, మొన్న డిస్కమ్ 50,000 కోట్లు ఆ బంగారు బాతుగుడ్డుని మీరు పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. సింగరేణి సంస్థ నిధులకు సంబంధించి ఇష్టం